ముగ్గురు మనగాళ్ళు అనగానే మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన సినిమా గుర్తుకు వస్తుంది కదూ. అయితే ఆ సినిమా కంటే ముందు నటభూషణ శోభన్ బాబు 3 పాత్రలు పోషించి ముగ్గురు మనగాళ్ళ పేరుతో ఒక సినిమా చేశారు. ఈ 2 సినిమాలు కాకుండా నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్ బాబు రెబల్ స్టార్ కృష్ణరాజు కాంబినేషన్లో ముగ్గురు మనగాళ్ళు పేరుతోనే ఒక సినిమా మొదలై ఆగిపోయిన విషయం మీకు తెలుసా? ఆ సినిమా వివరాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో బిఎల్వి ప్రసాద్గా ప్రసిద్ధి చెందిన దర్శకుడి పూర్తి పేరు బీరం లీలా వరప్రసాద్. కృష్ణా జిల్లా గుడివాడ స్వస్థలం. రెబల్ స్టార్ కృష్ణరాజు నటించిన ఇంటి కోడలు చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత నటశేఖర కృష్ణ నటించిన అభిమానవతి చిత్రానికి పనిచేశారు. ఇక అప్పటి నుంచి హీరో కృష్ణ నటించిన దొంగలకు దొంగ, దొంగల వేట, దొంగలకు సవాల్, దేవుడిచ్చిన కొడుకు వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. హీరో కృష్ణతో అనుబంధం పెరిగింది. కృష్ణ కూడా ఆయన్ని ఎంకరేజ్ చేసేవారు. తను దర్శకత్వం వహించే తొలి చిత్రంలో కృష్ణ గారే హీరోగా నటించాలని ప్రసాద్ ఫిక్స్ అయ్యారు. కృష్ణ గారి చిత్రాలతో పాటు నటభూషణ శోభన్ బాబు నటించిన ఎంకీ నాయుడు బావ, కక్ష చిత్రాలకు పనిచేసే అవకాశం రావడంతో ఆయనకు కూడా సన్నిహితుడు కాగలిగారు ప్రసాద్. ఒరే ప్రసాదం అని ఈయన్ని ఆప్యాయంగా పిలిచేవారు శోభన్ బాబు. అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు చిత్రాలకు కూడా వర్క్ చేసి ఆయనకు కూడా సన్నిహితుడయ్యారు ప్రసాద్. ప్రసాద్ దర్శకత్వం వహించే తొలి చిత్రంలో నటించడానికి ఈ ముగ్గురు హీరోలు ఆసక్తి చూపించారు. అయితే తన తొలి చిత్రానికి కృష్ణ గారే హీరో కావాలన్నది ప్రసాద్ చిరకాల వాంఛ. ఆయనకు ఈ విషయం చెబితే ఆయన కూడా సరేనన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తీయడానికి తమ్మారెడ్డి భరద్వాజ ముందుకు వచ్చారు. ఆయన ఆఫీసులో కథా చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ ఆఫీసుకు దగ్గరలోనే శోభన్ బాబుతో అల్లుడు గారు జిందాబాద్ చిత్రాన్ని నిర్మించిన రామకృష్ణారెడ్డి ఆఫీసు ఉండేది. నాకు కూడా ఓ సినిమా చేయవాయి ప్రసాద్ అని అడిగారు రామకృష్ణారెడ్డి. ఆయన సరేనన్నారు. ఈ 2 చిత్రాల్లో ఇది ఏది ముందు మొదలవుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితి ప్రసాద్ది. ఇలాంటి నేపథ్యంలో మోహన్ బాబు హీరోగా నటించిన గృహప్రవేశం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయండి అని ప్రసాద్కు ఆఫర్ ఇచ్చారు నిర్మాత, పంపిణీదారుడు సుందర్లాల్ నహతా. పరిశ్రమలో ఆయనంత పెద్ద వ్యక్తి కావడంతో ఆయన మాట కాదనలేకపోయారు ప్రసాద్. అయితే హిందీలో కాకుండా గృహప్రవేశం తమిళ్ వెర్షన్తో దర్శకుడిగా ప్రసాద్ కెరీర్ ప్రారంభమైంది. తెలుగులో చేసే తొలి చిత్రంలోనైనా కృష్ణ గారి హీరో కావాలన్నది ప్రసాద్ కోరిక. ఆ రోజుల్లో మల్టీ స్టారర్ చిత్రాల ట్రెండ్ ఉండేది. కృష్ణ శోభన్ బాబు, కృష్ణ కృష్ణరాజు ఇలా సమాన స్థాయి కలిగిన హీరోల కాంబినేషన్లో సినిమాలు తయారయ్యేవి. అందుకే నీకు తప్పకుండా సినిమా చేస్తా, ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టు నాతో పాటు శోభన్ బాబు, కృష్ణరాజుతో కలిపి సినిమా ప్లాన్ చేయి, మేము ముగ్గురం కలిసి నటించే చిత్రం నీ కెరీర్కు కూడా హెల్ప్ అవుతుంది అన్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన చెప్పిన సలహా ప్రసాద్కు కూడా బాగా నచ్చింది. శోభన్ బాబు, కృష్ణరాజుతో సాన్నిహిత్యం ఉండడంతో వారిని కూడా కలిసి ఈ విషయం చెప్పారు ప్రసాద్. వారిద్దరూ ఓకే అన్నారు. ముగ్గురు స్టార్స్ ఓకే చెప్పడంతో వారి ఇమేజ్కి తగిన కథ తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రసాద్. ఇది కత్తి మీద సామే, అయినా సాధిద్దాం అని పని ప్రారంభించారు ప్రసాద్. ముగ్గురు మనగాళ్ళు అని ఈ సినిమాకు టైటిల్ నిర్ణయించారు. పేపర్లో ప్రకటన ఇచ్చారు. ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఎందుకంటే అంతవరకు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు కలిసి ఏ చిత్రంలోనూ నటించలేదు. అందుకే ప్రసాద్ జాక్ పాట్ కొట్టేశాడరా అని అందరూ ఆయన్ని అభినందించారు. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి చర్చే.
ఒక హీరోకి అయితే ఇంత బిజినెస్ జరుగుతుంది, మరి ముగ్గురు హీరోలు నటిస్తున్నారు కదా, ఇంకెంత బిజినెస్ జరుగుతుందో అని అందరూ చర్చించుకునేవారు. ఇదంతా ప్రసాద్ చెవిన పడటంతో తన అదృష్టానికి ప్రసాద్ మురిసిపోయారు. ముగ్గురు ఇమేజ్లను బ్యాలెన్స్ చేస్తూ వారి అభిమానుల్ని సంతృప్తిపరిచే విధంగా కథ తయారు చేయడం అంత తేలికైన విషయం కాదు. అందుకే కథ విషయంలో రాజీ పడడం కానీ తొందరపడడం కానీ చేయవద్దని ముగ్గురు హీరోలు ప్రసాద్ని పిలిచి చెప్పారు. ఈ ప్రాజెక్టు ఎలాగూ లేట్ అయ్యేట్లు ఉంది కనుక ఈలోపు కృష్ణరాజు హీరోగా ఓ సినిమా చేయమని నిర్మాత సారథి ప్రసాద్ను అడిగారు. చేయాలా వద్దా, మల్టీ స్టారర్ ప్రాజెక్టు మీదే ఉండాలా అని ఆలోచనలో పడ్డారు ప్రసాద్. అయితే ఆయన్ని కన్విన్స్ చేసి సినిమా చేయడానికి ఒప్పించారు నిర్మాత సారథి. ఈ విషయం తెలిసి మరో నిర్మాత రామకృష్ణారెడ్డి ప్రసాద్ని శోభన్ బాబు దగ్గరికి తీసుకెళ్లారు. శోభన్ బాబు ప్రసాద్ని చూడగానే చిరాకుగా మొహం పెట్టి, ఎరా ప్రసాదం, నాతో సినిమా చేయరా అని అడిగితే మొదట కృష్ణతో చేస్తానని చెప్పావు, మరిప్పుడు కృష్ణరాజుతో సినిమా ఎలా చేస్తున్నావురా అని అడిగారు. సమాధానం ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలారు ప్రసాద్. సరే ఒప్పుకున్నావు, కానీ నాకు కూడా సోలోగా సినిమా చేయి, రామకృష్ణారెడ్డి తీస్తారు అని చెప్పారు శోభన్ బాబు. ఇప్పుడు ప్రసాద్ చేతిలో ఓ భారీ మల్టీ స్టారర్ సోలో హీరోల చిత్రాలు 2 ఉన్నట్లయింది. ఈ విషయం తెలిసి చిత్ర పరిశ్రమ మరోసారి ఆశ్చర్యపోయింది. అదృష్టం అంటే ప్రసాద్దే కదా అని అసూయపడిన వాళ్ళు ఉన్నారు. అయితే అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే ఇక భగవంతుడి గొప్పతనం ఏముంటుంది? కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజుల ఇమేజ్కి తగ్గట్లు కథ తయారు చేయడం కష్టమని రోజులు గడిచే కొద్దీ ప్రసాద్కి అర్థమైంది. దానికి తోడు అదే సమయం వారు ముగ్గురు నటించే చిత్రాలు వరుసగా దెబ్బతింటుండడంతో ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్టు మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. అలాగే మల్టీ స్టారర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ కూడా తగ్గుముఖం పట్టింది. హీరోల అపజయాలతో ప్రసాద్కు సంబంధం లేకపోయినా ఆ ఎఫెక్ట్ ప్రసాద్ మీద పడింది. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు కాంబినేషన్లో ముగ్గురు మనగాళ్ళు సినిమా తీయడం మాట అటుంచి వాళ్ళ ముగ్గురితో విడివిడిగా కూడా సినిమాలు తీసే పరిస్థితులు కనిపించలేదు. ఇక అలాంటి పరిస్థితుల్లో శోభన్ బాబు హీరోగా మాయగాడు చిత్రాన్ని చేయడానికి అంగీకరించారు ప్రసాద్. దీనికి రామకృష్ణారెడ్డి నిర్మాత. 1983లో ఆ సినిమా విడుదలయ్యింది. తెలుగులో ప్రసాద్కు అదే తొలి సినిమా. అంతకుముందు కురుక్షేత్రం చిత్రంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు కలిసి నటించిన ముగ్గురు మనగాళ్ళు టైటిల్తో వచ్చే సోషల్ ఫిల్మ్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ముగ్గురు హీరోల అభిమానులకు నిరాశ ఎదురైంది. ఇది జరిగిన కొన్ని రోజులకే ముగ్గురు మనగాళ్ళు టైటిల్తో ఓ సినిమాలో నటించారు శోభన్ బాబు. ఆ తర్వాత 10 ఏళ్లకు మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మనగాళ్ళ చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.